హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పివిఎస్ శర్మ ఈయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. తిను ట్విట్టర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పొలిటికల్ ఇన్సిడెంట్‌కి సంబంధించి పోస్టింగ్స్ చేస్తూ ఉంటారు. అది సీజ్ ద షిప్ కావచ్చు, లోకేష్ గారు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరైనా ప్రభుత్వం తరపున మాట్లాడొచ్చు, ప్రభుత్వం బయట తప్పుగా ఏదైనా మాట్లాడొచ్చు. ఈయన ఇమ్మీడియేట్‌గా తన స్పందన తెలియజేస్తూ ఉంటారు. అసల రీసెంట్‌గా ఆయన కారుమూరి వెంకట్ గారు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కి స్పందిస్తూ కొంత మాట్లాడటం జరిగింది. ఒకసారి కారుమూరి వెంకట్ గారు ఏం పోస్ట్ పెట్టారనేది చూస్తే, ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే, 5,00,000 పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్ అంటూ ఈనాడులో రాయటం జరిగింది. అదేవిధంగా 3,00,000 విలువైన పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్ అంటూ ఆంధ్రజ్యోతిలో రాయటం జరిగింది. ఆ కాపీలు మీకు స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటా రౌండ్ చేసి. సో, గాలినాడు పత్రిక 5,00,000, బూతు జ్యోతి 3,00,000. ఇంతకీ 5ఆ? 3ఆ? అంతకుముందు 2,00,000 పుస్తకాలు చదివేశాడు. నాట్ 2,00,000 రూపీస్ అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎవరు? కారుమూరి వెంకట్. దానికి సంబంధించిన పోస్ట్ ఇది. మీకు పక్కన కూడా స్లైడ్ చేస్తాను చూడండి. ఓకే. ఈ పోస్ట్‌కి సంబంధించి తర్వాత దీనిపైన స్పందించడం జరిగింది. ఎవరు? శర్మ గారు. ఆయనకున్న పుస్తకాల్లో 'కామన్ సెన్స్' అనే పుస్తకం కూడా ఉందా? అంటూ ప్రశ్నిస్తూ, ఒకవేళ లేకపోతే నా తరపున కొని ఆయనకు బహుమతిగా ఇవ్వండి అని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి కామన్ సెన్స్ తెలీదు. ఆ 'కామన్ సెన్స్' అనే పుస్తకం ఆయన ఇప్పటివరకు చదివుండరు. ఆయనకున్న పుస్తకాల్లో ఆ పుస్తకం లేదు. కాబట్టే నా తరపున ఆయనకి ఆ పుస్తకాన్ని ఇవ్వండి అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అయితే దానికి కింద చాలామంది నీలాంటి 420 డాష్ నాకు బూతులు వాల్యూ లేదు శర్మ. జగన్ రెడ్డికి 420 అనే నువ్వు 420నే. జగన్ రెడ్డిని ట్యాగ్ చేశారు ఈయనకి. చేస్తూ సూరత్ కా సర్వే సువ్వర్ అనేసి ఒక పోస్ట్ పెడతం జరిగింది. సూరత్ బీజేపీ లీడర్ పివిఎస్ శర్మ బుక్డ్ ఫర్ ఫోర్జరీ చీటింగ్. ఫోర్జరీ చీటింగ్‌లో ఆయన్ని బుక్ అవ్వడం జరిగిందంటూ ఆయన పైన ఒక పోస్ట్ పెడతం జరిగింది. ఏంటి? సూరత్ కా సువ్వర్ అంటూ. అంటే సూరత్‌లో పంది అని ఈయన పైన పాపం వాళ్ళు ట్రోల్ చేయడం జరిగింది. సూరత్ సిటీ బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఐటీ ఆఫీసర్ పివిఎస్ శర్మ వాస్ బుక్డ్ ఆన్ సాటర్డే ఆన్ చార్జెస్ ఆఫ్ forgery and cheating. Alleged forged document to show high circulation of two newspapers. At the same time, to get advertisements for the government and private parties. The complaint was lodged by the Income Tax Department, District Investigation అంటూ తన పైన ఒక ఎలిగేషన్ చేయటం జరిగింది. తనకు ఏదో పేపర్స్ ఉన్నాయి. దాన్ని సర్క్యులేషన్ హెవీ చేస్తూ ఫోర్జరీ చేశారు. దానికి సంబంధించి ఏవైతే యాడ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఆట్ల కోసం అంటూ సూరత్ న్యూస్ ఏం చెప్తుందంటే ఈడీ అటాచెస్ రూపీస్ 2.7 crores అసెట్స్ ఆఫ్ బీజేపీ లీడర్ పివిఎస్ శర్మ అంటూ ఇంకో పోస్ట్ చేయడం జరిగింది. గతంలో తన పైన ఇటువంటి అలిగేషన్స్ వచ్చాయేమో అనిపిస్తుంది. వాటిపైన కూడా పోస్ట్ చేశారు. ఇది 2021లో జరిగింది. దానికి ఇలా తన పైన కంటిన్యూస్‌గా చేస్తూనే ఉన్నారు. అయితే పివిఎస్ శర్మ గారు కూడా అంత ఈజీగా ఏమి దీన్ని వదిలిపెట్టలేదు. ఆయన కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. "అరేయ్! ఇదంతా ఫేక్‌రా నాయనా" అని చెప్తూనే చదువు రాని తెలివిలేని దద్దమ్ముల జనసేన వెధవలకి వాళ్ళ నాయకునికి ఒక్క కామన్ సెన్స్ పుస్తకం మాత్రమే కాదు ఇంగ్లీషు, తెలుగు తర్జుమా పుస్తకాలు కూడా పంపించండి. చదువుకొని అర్థం చేసుకుంటారు. ఒరేయ్ వెధవల్లారా! కళామందిర్ నగల కుంభకోణం బయటపెట్టిందే నేను. అందుకే నా మీద కేసు పెట్టారు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అంటే కళామందిర్ నగల కుంభకోణాన్ని తను బయటపెట్టినందుకని తన పైన ఫేక్‌గా కేసులు ఇలా క్రియేట్ చేశారనేసి ఆయన చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ట్విట్టర్‌లో వారైతే మొదలైంది. జనసైనికులకి, ఇటు
పివిఎస్ శర్మ గారికి. అతను కళామందిర్ నగల కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తన పైన ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టార్రా పిచ్చోల్లారా! మీకు కామన్ సెన్స్ బుక్కులే కాదు, తెలుగు నుంచి ఇంగ్లీష్ తర్జుమా చేసే బుక్స్ కూడా పంపిస్తాను. అయి కూడా చదవండి. అప్పుడే మీకు అర్థమవుతది ఏం జరిగిందంటూ ఆయన క్లియర్‌గా మాట్లాడటం జరిగింది. సో, ఓవరాల్‌గా ట్విట్టర్ వార్‌లో పివిఎస్ శర్మని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ అయితే అంటూనే ఉన్నారు ఈయన. దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ రోస్ట్ చేస్తూనే ఉన్నారు. సో, ఓవరాల్‌గా వాళ్ళిద్దరి మధ్య వారే స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతదో తెలీదు. పివిఎస్ శర్మ గారైతే తగ్గే క్యాండిడేట్ అయితే కాదు. ఆయన గ్యారంటీగా ఫైట్ చేస్తారు. ప్రజలకి నీతిగా, నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ పక్షాన నిలబడి వైఎస్ఆర్‌సీపీ పక్షాన నిలబడుతూ మాట్లాడటం అయితే జరుగుతూనే ఉంది. ఏమవుతుందో చూద్దాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.